ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ బాట్లో ఉన్నాడు. సునీల్, ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమకి పాల్పడేట్టుగా తెలుస్తుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే శ్మశాన వాటికను కబ్జా చేయాలి అన్నటువంటి కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి చాలా చోట్ల ఆందోళన, నిరసనలు, ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా చౌట్కూర్ మండలం సుల్తాన్పూర్ లోని సర్వే నంబర్ 105లో 105/1లో ఉన్న దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి దళితులు కూడా అక్కడ శ్మశాన వాటికను వాడుకుంటున్న నేపథ్యంలో ఇటీవల జాతీయ రహదారిని ఏర్పాటు పక్క నుండి అదే సర్వే నంబర్ పక్క నుండి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న భూములదారులకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేత ఒకరు, అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఒకరు ఆ దళితులకు సంబంధించిన భూములపై కన్ను వేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కబ్జా పర్వానికి లేవనెత్తడంతో విషయం తెలుసుకున్న దళితులు వెంటనే దళిత సంఘాలు కేవీపీఎస్ నాయకులకు ఫిర్యాదు చేయడంతో వారు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. మరోవైపు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతుమల మాణిక్ ఆధ్వర్యంలో వాళ్ళు చౌట్కూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వెంటనే తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని, భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెంటనే అడ్డుకోవాలని, దళితులకు సంబంధించిన భూములను కాపాడాలని, ముఖ్యంగా దళితులకు సంబంధించిన గ్రేవీ యార్డ్ ను కబ్జా చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ఆందోళన దిగడంతో ఎట్టకేలకు స్పందించిన తహసీల్దార్ దీనిపై విచారణ చేపడతాం, ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా గురి కానియకుండా చేస్తాం, మరోవైపు కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం, అధికార పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే చర్యలు తప్పవని చెప్పి తహసీల్దార్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పి కేవీపీఎస్ నాయకులు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతుమల మాణిక్ ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను, దళితులకు సంబంధించిన భూముల జోలికి వస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్తా ఉన్నారు. మరోవైపు స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద స్థాయి నేత వీటన్నిటి వెనుక ఉండి ఈ చక్రం చున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా అయితే అక్కడ ఉన్న దళితులకు న్యాయం జరిగి ప్రస్తుతానికి మాత్రం కబ్జా పర్వం ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కేవీపీఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు, మరోవైపు బీఆర్ఎస్ నాయకులను చాలా భూ కబ్జాల పేరుతో వచ్చిన ఆరోపణలపై సీఎం స్పందించారు. చాలా ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఈటెల రాజేందర్ కూడా సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం భూ ఆరోపణలపైన తీసి పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆందోళన నియోజకవర్గంలో మాత్రం వాటన్నిటికీ భిన్నంగా ఈ కబ్జాల పర్వం సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం అడ్డు అదుపు లేకుండా కొందరు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కేవీపీఎస్ కి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఆందోళన చేశారు అని చెప్తున్నారు. తహసీల్దార్ కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్యను కూడా చేపడతామని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా కూడా తహసీల్దార్ ఇచ్చినటువంటి మాట నెరవేరే ఛాన్సెస్ ఉందా? అధికార పార్టీ ఖచ్చితంగా దళితులకు న్యాయం చేసే ఛాన్సెస్ ఉందా? అంటే ఇప్పటికే దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికను లాక్కునేందుకు పార్టీ బలవంతంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానికి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ రోజు ధర్నా చేశారని చెప్తున్నారు. సో ధర్నా చేసిన నేపథ్యంలో తహసీల్దార్ వల్ల అవుతుందా? బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి భూమి తీసుకుని దళితులు అప్పగించేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితి నుంచి తనను తాను కాపాడేందుకు తహసీల్దార్ మాత్రం తాత్కాలికంగా హామీ ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్స్తా లేదనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. వేచి చూడాల్సిన అంశం ఉంది. మరోవైపు తహసీల్దార్ హామీ పట్ల అయితే స్థానికంగా ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నటువంటి కేవీపీ దళిత నాయకులు మాత్రం ఆందోళన విరమించారు. కానీ మళ్ళీ దళితుల భూమికి, ముఖ్యంగా దళితుల శ్మశాన వాటిక జోలికి వస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి సద్దుమణిగింది. మళ్ళీ బీఆర్ఎస్ నేతలు మాత్రం భూ కబ్జాలకు ప్రయత్నిస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేవీపీఎస్ నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ వివాదం సద్దుమణిందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.